మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. దేవుడు ఈ భూమి మీద మనుషులను సృష్టించినప్పుడు తినడానికి ఆహారముగా అనేక రకాల పండ్లనిచ్చాడు. పండ్లు తప్ప మరేది వారికి ఇవ్వలేదు. ఇప్పుడైతే కొంతకాలం ఏదైనా మనం తినకపోతే బలహీనమైపోయి క్రమక్రమంగా కృషించిపోతాము. కానీ అప్పుడు వారికి చావు లేదు. అయినప్పటికీ తినడానికి దేవుడు వాళ్లకు ఎన్నో రకాల రుచికరమైన పండ్లనిచ్చాడు. దేవుడు మంచి చెడ్డలో తెలివినిచ్చే చెట్టు వేయడానికి ముందే ఎన్నో రకాల పండ్లు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు నిజంగా లోబడతారా లేదా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారా అని వారిని పరీక్షించడానికే తప్ప చావులేని వాళ్ళు తిని బ్రతకడానికి కాదు ఆ పళ్ళ చెట్లు. ఇక్కడ వాక్యంలో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉండట చూస్తాము. మనుషులు కేవలము ఆహారం వలన మాత్రమే బ్రతకరని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వలతో నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. మరణం అనేది తినడం తినకపోవడానికి సంబంధించినది కాక దేవుని ఆజ్ఞకు సంబంధించినదై ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరి దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు తిని చావును కొని తెచ్చుకున్నారు. కేవలం ఆహారం మాత్రమే మనిషిని బ్రతికించదు. అయితే చాలామంది ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్లు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇలాంటి వారినే తిండిపోతులు అంటాం కదా. వాళ్ళది కడుప చెరువా అన్నట్లు పీకల దాకా మెక్కేస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 వచనంలో చెప్పిన విధంగా వారి కడుపే వారి దేవుడు అన్నట్లు తిండి మీదనే వారి ధ్యాసంతా ఉంటుంది. మరి ఇలాంటి వారైతే తిన్నా చేస్తారు, తినకపోయినా చేస్తారు. మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి కొండ మీద యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు లేకుండా జీవించగలిగాడు. యేసుప్రభువు చెప్పే వాక్యము వినడానికి వచ్చిన జనసమూహము, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు కూడా 3-4 రోజుల పాటుగా ఆకలి అంటే ఏంటో తెలియకుండా